హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు యూపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, భారీ నోటిఫికేషన్. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూపీఎస్ నుంచి దాదాపుగా 500 పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. గ్రూప్ ఏ అండ్ బి గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలండి ఇవన్నీ కూడా, మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అండి. ఇవి వచ్చేసి యూపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెలక్షన్ 2026 నుంచి జరిగేది. ఇంకో విషయం ఏంటంటే, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 6/2026 అండి. ఇంతకుముందు 5/2026 అనే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇది 6/2026. ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక మంచి జీతంతో పాటు 7th CPC హై శాలరీకి సంబంధించినటువంటి పేమెంట్ అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటంటే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లుప్తంగా అనేది వివరిస్తానండి. ఇక యూపీఎస్ సంస్థ అండ్ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలు అనేది మీకు చెప్తున్నానండి. ఇది వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిక్రూట్మెంట్ సంస్థ అండి. ఇవి వచ్చేసి ఇక హోదా వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ ఏ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రల్ కేటగిరీకి చెందినటువంటిది. ఇది ఒక మంచి హై పొజిషన్కి సంబంధించినటువంటి జాబ్స్ అండి. ఇక ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి 1 లేదా 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అది పర్మనెంట్ జాబ్గా మారిపోతుంది. ఇటువంటి అవకాశం ఉన్నవారు మాత్రం, ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఇంకా పోస్టింగ్ అనేది చూసుకుంటే, ఎంపికైన వారు ఆయా డిపార్ట్మెంట్లను బట్టి దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి సర్వీస్ లయబిలిటీ అండి. ఇక మనము వివరాలకు సంబంధించింది చూసుకునే ముందు, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసినప్పుడు ఇంకా 10 మందికి అన్ఎంప్లాయిడ్ యూత్కి అది వెళ్తుంది. దాంతోపాటు వారికి హెల్ప్ చేసిన వారు అవుతుంది, ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకురావడానికి. ఇక కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు కామెంట్ అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అది మాకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీడియో రూపంలో తీసుకురావడానికి. ఇక మనం పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే, మెడికల్ అండ్ హెల్త్ పోస్టులకు సంబంధించి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 కింద మెడిసిన్, కార్డియో, ఈఎన్టీ వచ్చేసి 80+ పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద ఈ పొజిషన్స్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్ వచ్చేసి హోమియోపతి కింద 13 పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉంటుంది. అవి వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వచ్చేసి 9 పొజిషన్స్ ఉన్నాయి. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కింద 2 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ అండ్ మెటలర్జీ కింద బ్రాంచెస్ వారు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ ఆఫీసర్ మ్యాప్ అండ్ సైంటిస్ట్ బి కింద బయాలజీ వారు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన 4 పొజిషన్స్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కింద 2 పొజిషన్స్. ఇక అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కింద 50 పోస్టులు అనేది ఉన్నాయి. ఇక వీటితో పాటు ఇంకా మరిన్ని పొజిషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ నేను క్లియర్గా చూపిస్తాను. గమనిక కొన్ని పోస్టులు మాత్రం ప్రత్యేకించి పీడబ్ల్యూబీడీ వారికి కూడా కేటాయించబడాయండి. ఇక విద్యా అర్హత అయిన అనుభవం అనేది ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే, మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా అప్లై చేసే ముందు. టెక్నికల్ అండ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చేసి విద్య వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ, బాటనీ, అగ్రికల్చర్, ఫిజిక్స్ లేదా బీటెక్, బీఈ, మెటలర్జీ, సిఎస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ, మాస్టర్స్ ఇన్ జియోగ్రఫీ సంబంధించినటువంటి బ్రాంచెస్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవారు వారి యొక్క అనుభవాన్ని బట్టి, వారికి ఒక సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మాత్రం వారు పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ను బట్టి 1 నుండి 3 సంవత్సరాలకు సంబంధించిన పని అనుభవం మాత్రం తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా మెడికల్ అండ్ హెల్త్ పోస్టులకు వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ, ఎన్ఎంసీ గుర్తింపు ప్లస్ సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎండి కానీ ఎంఎస్ లేదా డిప్లొమా అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. వీరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. పీజీ తర్వాత 3 ఏళ్ళు లేదా డిప్లొమా తర్వాత 5 ఏళ్ళ అనుభవం అనేది కూడా ఉన్నాయి. పొజిషన్స్ బట్టి మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి పొజిషన్స్ చూసుకొని అప్లై చేసుకోండి. అనుభవం, ఎక్స్పీరియన్స్ అత్యంత కీలకం అండి. నోటిఫికేషన్ పీడిఎఫ్లో మీ పోస్ట్కి అడిగిన ఖచ్చితమైన ఎక్స్పీరియన్స్ మాత్రం చెక్ చేసుకొని నేను అది చూపిస్తానండి. అవన్నీ కూడా మీకు ఇంకా ఏజ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కావాల్సింది, వాటి యొక్క రిలాక్సేషన్స్ అనేది చూసుకుంటే
కనీస వయసు నోటిఫికేషన్ ప్రకారంగా పోస్ట్ను బట్టి గరిష్ట వయసు అంటే కొన్ని పొజిషన్స్ను బట్టి ఒక మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంది. దానికి చూస్తే కొన్ని 30 ఉన్నాయి, కొన్ని 35 ఉన్నాయి, కొన్ని 40 ఉన్నాయి, కొన్నిటికి 45 ఇయర్స్ అనేది కూడా ఉంది. వీటికి ఒక కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 3 జూలై 2026 వరకు మాత్రం కట్ ఆఫ్ డేట్ అండి. దాంతోపాటు ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి కూడా వర్తిస్తాయండి. ఓబీసీ వచ్చేసి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఇక శాలరీ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి ఎందుకంటే ముఖ్యమైనది ఇది కాబట్టి 7th CPC హై శాలరీ ఉంటుందండి. మెడికల్ ఆఫీసర్ అండ్ స్పెషలిస్ట్ పోస్టులకు అయితే లెవెల్ 11 కింద పేమెంట్ అనేది జరుగుతుంది. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్, బేసిక్ పే మరియు అలవెన్సెస్ కలుపుకొని భారీ ప్యాకేజ్ అనేది ఉంటుంది ఈ పొజిషన్స్కి సంబంధించి. ఇక సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులకు చూసుకుంటే పోస్ట్ను బట్టి లెవెల్ 10, 9, 8, A అండ్ 7 కింద పొజిషన్స్ అనేది శాలరీ అనేది ఇస్తున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి బేసిక్ పే అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇది గెజిటెడ్ ఆఫీసర్ సంబంధం ఉంటారు కాబట్టి. ఇక పర్క్స్ ప్యానల్ అంటే అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అదనపు అలవెన్సెస్ చూసుకుంటే డిఏ, ఇంటి అద్దె, హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, అద్భుతమైన మెడికల్ బెనిఫిట్ CGHS అనేది కూడా వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే స్టేజ్ 1 వచ్చేసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు, తర్వాత రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది పెడతారు. కాకపోతే దరఖాస్తులు ఎక్కువగా వస్తే అభ్యర్థులు ఫిల్టర్ చేయడానికి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది వారు కండక్ట్ చేస్తారు, లేకుంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా నేరుగా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు ఒకవేళ ఎక్కువ పొజిషన్స్కి అప్లై చేసేవారు తక్కువ ఉంటే మాత్రం. ఇక స్టేజ్ 2లో వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. షార్ట్ లిస్ట్ అయిన వారికి ఢిల్లీలో 100 మార్కుల ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో మాత్రమే జరుగుతుంది. స్టేజ్ 3కి వచ్చేసి వెరిఫికేషన్ అండి. ఫిజికల్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మరియు డాక్యుమెంట్ అండ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. అది ఫైనల్గా సెలక్షన్ అండి. కనీస అర్హత మార్కులు ఇంటర్వ్యూకి రావాల్సినటువంటి మినిమం మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్ వారికి 50%, ఓబీసీ వారికి అయితే 45 అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి అయితే 40 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇక పరీక్ష విధానం అండ్ సిలబస్ అనేది చూసుకుంటే వారు అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రం ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మీకు నేను కొన్ని చెప్తున్నాను వినండి. అధికారిక ప్రకారం ప్రస్తుతం నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించిన నిర్దేశించిన సిలబస్ లేదా పరీక్ష విధానం అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ సంబంధించి ఒకవేళ రిటర్న్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే మాత్రం ప్రతి తప్పుకి సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక యూపీఎస్సీకి సంబంధించిన వారు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలా వద్దా అనేది ఇది కంప్లీట్లీ యూపీఎస్ సంబంధించిన డెసిషన్ అండి. ఇది వచ్చిన అప్లికేషన్స్ని బట్టి ఏ రేషియోలో వస్తే దాన్ని కండక్ట్ చేయాలనేది వారి నోటిఫికేషన్లో అయితే మాత్రం చెప్పలేదు. ఇంకా అప్డేట్స్ వచ్చేసి సిలబస్ సంబంధించినటువంటి అయితే భవిష్యత్తులో యూపీఎస్సీ వెబ్సైట్లో మాత్రం సిలబస్ని వారు దీన్ని అనౌన్స్ చేస్తారు. కాబట్టి మీరు కంటిన్యూస్గా యూపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇక అప్లికేషన్ ఫీజు అనే వివరాలు అనేది మనం చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 25 రూపీస్ అండి. సాధారణంగా యూపీఎస్సీ ఫీజు 25 రూపాయలు ఉంటుంది. అప్లై చేసేటప్పుడు పోర్టల్లో ఒకసారి చెక్ చేసుకోండి. మహిళలకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీకి మాత్రం ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు, ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు వయా వీసా, మాస్టర్, యూరూపే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఒక్కసారి పేమెంట్ చేస్తే మాత్రం అది రీఫండబుల్ అనేది ఉండదు. ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాల్సింది అప్లికేషన్స్ వచ్చేసి 13th జూన్ 2026 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 3rd జూలై 2026 వరకు. ఈ డేట్లో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి వెంటనే, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. తర్వాత ప్రింట్అవుట్ ఒక చివరి తేదీ వచ్చేసి 4th జూలై 2026కి విండోస్ అనేది క్లోజ్ అవుతాయి. ఇంటర్వ్యూ తేదీ అనేది మాత్రం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు విడిగా వారు పోస్ట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అనేది తెలియజేస్తారండి. అది మీరు కంటిన్యూస్గా మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ని మాత్రం మీరు కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అనేది కూడా కరెక్ట్గా ఇవ్వండి. చివరి నిమిషం రద్దీని నివారించడానికి ముందుగానే అప్లై అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు కావాల్సిన ఏవైతే అప్లై చేసే ముందు మనకు కావాల్సిన డాక్యుమెంట్లు చూసుకుంటే
గుర్తింపు కార్డు, ఆధారు, పాన్, ఓటర్ ఐడి ప్రూఫ్ అనేది మీరు ఖచ్చితంగా స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. విద్యా అర్హతలు 10th క్లాస్ మెమో మార్క్షీట్, ఇది వయసుకు సంబంధించింది, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడే కన్సిడర్ చేస్తారు. మరియు డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ సంబంధించిన సర్టిఫికేట్లు వారైతే పోస్ట్ను బట్టి ఏవైతే సర్టిఫికేట్స్ అడుగుతున్నారో అవన్నీ కానీ మీరు ముందుగానే స్కాన్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకోండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో, మీ జాయినింగ్ లెటరు, ఆఫర్ లెటరు, తర్వాత పే స్కేల్, సంబంధించిన పే స్లిప్స్ అవన్నీ కూడా మీ దగ్గర స్కాన్ చేసుకొని పెట్టుకోవడం మంచిదండి. తర్వాత మీరు కేటగిరీకి సంబంధించింది మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం దానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది సరైన ఫార్మాట్లో. ఇక పీడబ్ల్యూబీడీ వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో పీడబ్ల్యూబీడీ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు మీరు పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూస్తే మీరు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అర్హత ఉన్న పోస్ట్ను వెతికి అప్లై చేసుకోవాల్సింది. అప్లై నౌ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనుభవాలు తప్పులు లేకుండా నింపేసి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు చెల్లించేసి ఫైనల్గా సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫారం అనేది తీసుకొని ప్రింట్ తీసుకొని ఇది ఇంటర్వ్యూ సమయంలో మీరు తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి, దాన్ని అలాగే చూపించాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెసే, బట్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ యూపీఎస్సీ online.nic.org అనేది అఫీషియల్ వెబ్సైట్ అండి. దీన్ని మాత్రం మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే రిక్రూట్మెంట్ 4th ట్యాబ్కి సంబంధించిన దాంట్లో వ్యూ రిక్రూట్మెంట్ నోటీసెస్ అనేది ఉంది. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటువంటి ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 6/2026 ఉంది, పాతది వచ్చేసి 5/2026 అండి. ఇక్కడ వారు పొజిషన్స్ అన్నీ ఇచ్చారండి, మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. మీకు సంబంధించినటువంటి పొజిషన్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ ఉందో అనుకుంటారో వాటి మాత్రం మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే నేను మీకు అవి కూడా చూపిస్తాను, ఎన్ని పొజిషన్స్కి ఎన్ని వీళ్ళు ఆఫర్ అనేది ఓపెన్ చేశారండి. మొత్తంగా చూసుకుంటే 98 పొజిషన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పోస్టులు వాళ్ళు విడుదల చేశారంటే మనకు చాలా మంచి ఆపర్చునిటీ. దాదాపుగా 500 పైన సంబంధించినటువంటి పొజిషన్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ నోటిఫికేషన్, ఇది ఇంగ్లీష్ అండి, ఏ అంటే ఆ అనేది హిందీ అండి. మీరు అది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఇంకొక ట్యాబ్లో విండోలో మీకు ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 6/2026 అనేది గుర్తుంచుకోండి. మీకు సంబంధించినటువంటి వేకెన్సీస్, పొజిషన్స్ అనేది మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీకు ఓకే అయిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ హోమ్ విండోలో వచ్చేసి అప్లై ఫర్ రిక్రూట్మెంట్ పోస్ట్ అని ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ప్లీజ్ లాగిన్ టు సీ దిస్ ఫీచర్, ప్రొసీడ్ టు లాగిన్ అని అడుగుతుంది. మీరు ఎస్ అని కొట్టాక మీకు వచ్చేసి మీకు లాగిన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎవరైతే 5/2026లో అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా వచ్చేసి లాగిన్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ హియర్ టు క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ చెక్ బాక్స్ని మీరు టిక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ 4 ఫేజెస్ ఉంది, ఇన్స్ట్రక్షన్, వెరిఫై ఈమెయిల్ ఐడి, వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ క్రియేట్ పాస్వర్డ్. ఇవన్నీ చేసేది అంటే మాత్రం మీకు సంబంధించినటువంటి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మీరు లాగిన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై స్టెప్ 2 అనేది వెరిఫై ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడికి వచ్చేసి మీరు లాగిన్ అనేది మీరు చేసుకొని మీరు ఓటీపీ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మీకు వచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ చేసుకొని ఓటీపీ అనేది ఇచ్చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసుకొని ఫీజు పేమెంట్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి సబ్మిట్ చేశాక. ఇక ముఖ్యమైన నిబంధనలు తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఏంటంటే తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మరియు భవిష్యత్తులో పరీక్షల నుంచి మీకు డిబార్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి ఫేక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే మీరు
లూజ్ అవుతారు చాలా వరకు. ఎందుకంటే ఇంకోసారి నెక్స్ట్ టైం మీకు అవకాశం అనేది ఉండదు. ఎక్స్పీరియన్స్ పార్ట్ టైం కానీ డైలీ వేజెస్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసిన వారు వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్గా ఇది మాత్రం పరిగణించబడరు. ఇక క్రూషియల్ డేట్ వచ్చేసి వయసు, విద్యకు సంబంధించిన అనుభవం చూసుకుంటే దరఖాస్తు చివరి తేదీ ఏదైతే ఉందో 3rd July 2026 మాత్రమే వాళ్ళు కట్ ఆఫ్ పెట్టారు. దానికి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ రూల్స్ అనేది ఒకవేళ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ను ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇంటర్వ్యూ సమయానికి తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోయినా మీరు అప్లై చేసినటువంటి పీడిఎఫ్ తీసుకెళ్ళకుంటే మాత్రం రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇక ముఖ్యమైన లింక్స్ మళ్ళీ చెప్తున్నాను. అప్లై చేయడానికి మాత్రం డైరెక్ట్ వెబ్సైట్ లింక్ వచ్చేసి upsconline.nic./ORA. ఇది మీరు మళ్ళీ మీకు ఒకవేళ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తాను. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా పంపిస్తాను. నేను మీకు ఇప్పుడు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్. దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ వచ్చేసి upsc.gov.in అనేది. బట్ ఇక్కడ ఉన్న లింక్ మాత్రమే మీరు ఓపెన్ చేయండి. ఇక జాబ్ కొట్టడానికి చిన్న టిప్స్ ఇస్తున్నా, మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. చెక్ యువర్ మ్యాచ్. ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీ డిగ్రీ మరియు ఎక్స్పీరియన్స్తో పాటు ఆ పోస్ట్కు సరిగ్గా మ్యాచ్ అవుతుందో లేదో అనేది కన్ఫర్మ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఫీజు తక్కువ ఉందని అప్లై చేయడం కాదు. ఒకసారి అప్లై చేస్తే ఫాల్స్గా మాత్రం ఇవ్వకండి. ఇక ఎక్స్పీరియన్స్ ఫార్మాట్, మీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్లు, మీరు చేసిన డ్యూటీస్, పే స్కేల్ మరియు తేదీలు స్పష్టంగా యూపీఎస్ అడిగిన ఫార్మాట్లోనే ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఇక డాక్యుమెంట్ స్కానింగ్ వచ్చేసి అప్లై చేసే ముందు అన్ని డాక్యుమెంట్లు క్లియర్గా సరైన సైజులో స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఏ ఫార్మాట్లో పెట్టాలి, ఎంత సైజులో పెట్టాలనేది కూడా ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ ఫోకస్, మీరు అప్లై చేసిన స్పెషలైజేషన్ సబ్జెక్టు బేసిక్ పైనే మరియు మీ మునుపటి పని అనుభవం పైన మాత్రమే పట్టు సాధించండి. ఇవే మీకు ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్స్ అండి. ఇక మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను, టైం అయితే లేదండి. మీకు 3rd July 2026 రోజు వరకే ఉంది. సర్వర్ డౌన్ అయ్యే సమస్యలు నివారించడానికి లాస్ట్ డేట్కి మాత్రం వెయిట్ చేయకుండా వెంటనే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం మర్చిపోకుండా అప్లై చేయండి. ఇక ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్ అందరు కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై హ్యాండ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.